చెప్పండి ఆయన చెప్పండి. అంటే మేము ఖచ్చితంగా ఆలోచించామండి. ప్రాబ్లం ఏంటంటే పైగా మీ రాష్ట్ర ఇన్ఫార్మర్ సాయి గారు రాష్ట్రం గురించి రాష్ట్ర గురించి చెప్పండి కంక్లూడ్ చేయండి, మీరు కంక్లూడ్ చేయండి శ్రీధర్ గారు. ఇక్కడ మీకు నేను చిన్న ఎగ్జాంపుల్స్ చెప్తానండి. మేము ఎంత ప్రొడక్టివ్ ఇన్వెస్ట్మెంట్ చేసుకొచ్చామని నేను చెప్తా. 2019లో మాకు హ్యాండ్ ఓవర్ చేసినప్పుడు ఇరిగేటెడ్ ల్యాండ్ అంతా, ఇవాళ ఇరిగేటెడ్ ల్యాండ్ అంతా చెప్పండి సార్. ఒక్కసారి మీరు మాట్లాడేశారు కదా, ఆయన చెప్పనియండి. ఇవాళ రోజున ఆయన చెప్పనియండి. ఇరిగేటెడ్ ల్యాండ్ అంతా ఎంత పెరిగింది, సో ఏ విధంగా సాధ్యమైంది, అట్ ద సేమ్ టైం ఏమి చెప్పనేయండి సార్. మీరు మాట్లాడతావు, వ్యక్తిగతంగా వద్దు. ఏం మాట్లాడతారండి ఆయన? మీరు చెప్పండి. మీరు మాట్లాడారు కదా, చేయండి. ప్రజలకు సంబంధించిన రామకృష్ణ గారు ఆయన చెప్పనియండి. నేను 2014లో కాంగ్రెస్ పార్టీ చేసిన దాని గురించి మాట్లాడితే ఈయన భుజాలు చదువుకుంటున్నాడు. మీరు చెప్పండి. ఇరిగేషన్ ల్యాండ్ ఏంటంటారు? ఇరిగేటెడ్ ల్యాండ్, ఇరిగేషన్ ల్యాండ్ 80,000 హెక్టర్స్ పెరిగిందండి దాదాపు అప్పటికి. కానీ ప్రొడక్టివిటీ వచ్చేటప్పటికి ఇంకా ఎక్కువ పెరిగింది, దాదాపు 10% ఎక్కువ ప్రొడక్షన్ పెరిగింది. ఎందుకోసం అంటే మనం చేసిన విధానం, అంటే ట్యాంకులు ఫుల్ చేయటం, లేకపోతే ఎక్కడ ఏది కావాలనేది చూడటం, ఇది ఒకటి. రెండోది ముఖ్యంగా ఇందాక మన కృష్ణరాజు గారు చెప్తూ ఫుడ్ ప్రాసెసింగ్ గురించి ఆ ఏపీ నెంబర్ 1 ఉందన్నారు. ఇక్కడ నేను చిన్న ఎగ్జాంపుల్ చెప్తానండి. చంద్రబాబు నాయుడు గారు చంద్రబాబు నాయుడు గారు ఏదైతే ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీ గురించి పెద్ద ఎత్తున చేస్తానని చెప్పి దొనకొండ దగ్గర ఒక 500 ఎకరాలు 1000 ఎకరాలు శ్రీని ఫుడ్ సిటీ ఏదో పెడతానని ట్రై చేశారు. కానీ అదే బడ్జెట్ తో మేమేం చేశామంటే ప్రతి బేకరీ, ప్రతి ఇండస్ట్రీ ఎవడైతే 10 లక్షల నుంచి ఎక్కువ ఇన్వెస్ట్ చేస్తాడో లేదా ఎక్స్పాన్షన్ కి వెళ్తాడో 35% మేము ఎక్స్పాన్షన్ సబ్సిడీ కింద ఇచ్చామండి. సో దీని వలన దాదాపు 140,000 నుంచి 150,000 యూనిట్లు ఎక్స్పాన్షన్ పెరిగింది. దీని వల్ల ఏంటంటే చిన్న ఐస్ క్రీమ్ యూనిట్లు, చిన్న బేకరీలు, రెస్టారెంట్లు, ఇవన్నీ కూడా మంచి ప్రొడక్టివిటీకి వస్తాయి. సో ఇలాంటిది చేసుకొని రైట్లీ సెట్. ఇప్పుడు మన కృష్ణరాజు గారు చెప్పినట్టు ఒక ఇండస్ట్రియలిస్ట్ ఎవరైనా ఇన్వెస్ట్ చేయాలంటే అక్కడ ఉన్న కొన్ని